గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల సంపద 173 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం 1298 లక్షల కోట్లకు చేరుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2023తో పోలిస్తే ప్రపంచ కుబేర్ల ఆస్తి 2024లో మూడింతల వేగంతో వృద్ధి చెందిందని రిపోర్ట్ పేర్కొంది. 2024లో బిలియనీర్ల నెట్ వర్త్ రోజుకు సగటున 49,305 కోట్ల మేర పెరుగుతూ వచ్చిందని, 2023లో ప్రపంచవ్యాప్తంగా 2,565 మంది బిలియనీర్లుండగా గత ఏడాదిలో వీరి సంఖ్య 2,769కు పెరిగిందని నివేదిక తెలిపింది. క్రితం సంవత్సరంలో ప్రపంచ టాప్ 10 కుబేర్ల సంపద రోజుకు సగటున 865 కోట్ల చొప్పున పెరుగుతూ వచ్చిందని, ఉన్నపళంగా వారు ఆస్తిలో 99% కోల్పోయిన బిలియనీర్లుగానే కొనసాగుతారని రిపోర్ట్ పేర్కొంది. కనీసం 8,650 కోట్లు ఆస్తి కలిగిన వారిని బిలియనీరుగా పిలుస్తారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రారంభ రోజున ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. కుబేరుల సంపదలో భారీగా వృద్ధి చెందుతూ వస్తున్నప్పటికీ 1990 నుంచి పేదల సంఖ్యలో తగ్గుదల మాత్రం నామమాత్రంగానే ఉందని రిపోర్ట్ పేర్కొంది. గత సంవత్సరం ఆసియా బిలియనీర్ల ఆస్తి 25.86 లక్షల కోట్ల మేర పెరిగింది. వచ్చే దశాబ్ద కాలంలో కనీసం 5 ట్రిలియనర్లుగా అవతరించే అవకాశం ఉంది. 2024లో కొత్తగా 204 మంది బిలియనీర్లుగా అవతరించారు. అంటే వారానికి సుమారు 4 చొప్పున కొత్తగా ఈ జాబితాలో చేరారు. గత ఏడాది ఆసియా నుంచి 41 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. రెండు 2023లో ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉత్తర ప్రపంచంలోని 1% సంపన్నులు దక్షిణ ప్రపంచం నుంచి గంటకు $3 కోట్ల మేర ఆర్జించారు. వలస పాలనా విధానం ఎప్పుడో ముగిసిందని చాలా మంది భావించారు. కానీ దక్షిణ ప్రపంచ దేశాల నుంచి సంపద అధిక శాతం కుబేర్లున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఉత్తర ప్రపంచ దేశాలకు తరలిపోతుంది. ప్రపంచ సంపదలో 69%తో పాటు బిలియనీర్ల సంపదలో 77% ఉత్తర ప్రపంచ దేశాల వద్దే కేంద్రీకృతమై ఉంది. అంతేకాదు ప్రపంచ మొత్తం జనాభాలో ఉత్తర దేశాల వాటా 21%. కానీ ప్రపంచ బిలియనీర్లలో 68% ఈ ప్రాంతానికి చెందినవారే. ప్రస్తుత బిలియనీర్లలోని 60% మందికి సంపద వారసత్వం, గుత్తాధిపత్యం లేదా ఆశ్రిత సంబంధాల ద్వారా సమకూరింది. అంటే వీరి సంపదలో అధిక శాతం ఆర్జేనని ఇది సూచిస్తుంది. ఆర్థిక అసమానతలను తగ్గించడంతో పాటు ధనిక స్వామ్యాన్ని నిరోధించేందుకు సంపన్నులపై మరిన్ని పన్నులు విధించాలి. బిలియనీర్ల సంపదలో 36% వారసత్వంగా వచ్చింది. 18% గుత్తాధిపత్యం, 6% ఆశ్రిత పక్షపాత సంబంధాల ద్వారా సమకూరింది.